Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. విసా రెన్యువల్ చేపిస్తానని మోసం చేసిన కేసులో ₹1,00,000 వసూలు చేశారని యూట్యూబర్ రమానందన్, అలాగే ఆమె భర్త మధుకర్, అలాగే మధుకర్ తండ్రి మీద కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముగ్గురు పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అసలు ఏం జరిగింది, నందూస్ వరల్డ్కి సంబంధించిన రమానందన్ అలాగే ఆవిడ భర్త ఏం తప్పు చేశారు, ఎవరికి మనీ ట్రాన్స్ఫర్ జరిగింది, ఇదంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏం జరిగిందంటే ముగ్గురు పైన కేసు నమోదు చేశారు కదండి, ఎప్పుడు కేసు నమోదు చేశారు, ఏం జరిగింది? మాకు ఇబ్రహీంపట్నం మండలం వెస్ట్ ఇబ్రహీంపట్నం 22/11/2025 ఆ క్రమంలో ఆ సమయంలో మహమ్మద్పల్లి క్రాంతి కుమార్ అనే అతను మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, క్రాంతి కుమార్ అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ వాళ్ళు యూకేలో ఉన్న క్రమంలో వాళ్ళకి వీసా రెన్యువల్ కోసం అని చెప్పి అక్కడ జాగర్లపూడి మధుకర్ అనే యొక్క డిస్టెన్స్ కన్సెన్సీ వాళ్ళని అప్రోచ్ అయితే వీసా రెన్యువల్ చేయిస్తామని చెప్పి చెప్పడం, దాని క్రమంలో అక్కడి నుంచి వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అదే డిస్టెంట్ కన్సెంట్స్ అని చెప్పి విజయవాడ, గుంటూరు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నదంటున్నారు. ఈ క్రమంలో వాళ్ళని గుంటూరులో కలిస్తే వాళ్ళ నాన్నగారి ద్వారా ఇతను ఇక్కడి నుంచి 3 విడతలుగా ఎవరైతే మధుకర్ ఇచ్చిన అకౌంట్స్ అనేవి అకౌంట్ నెంబర్లు ఆ నెంబర్లకి ఇతను అమౌంట్ 15 lakhs దాకా పంపించడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి కాస్ట్ కూడా ఇస్తామని చెప్పారు, పంపించారు. ఫస్ట్ ఒకసారి పంపించి అది ఎక్స్పైర్ అయ్యిందని చెప్పడం, తర్వాత రెండోసారి పంపించడం, అది కూడా ఎక్స్పైర్ అయ్యిందని చెప్పడం, ఇలా చేస్తుంటే ఇతను కొంచెం డౌట్ వచ్చి మధుకర్తో మాట్లాడటం, సంభాషణ చేయడం జరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో అతను పంపించిన అమౌంట్లో మీకు పంపిస్తామని చెప్పి ఒక 2 lakhs కూడా రిటర్న్ చేయడం జరిగింది జాగర్లపూడి మధుకర్ అతను పంపించిన తర్వాత. ఈ క్రమంలో ఇంకా నా అమౌంట్ రావట్లేదు, అదేవిధంగా మేము యూకే నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా ఎంతకాలం ఉన్నాము, మళ్ళీ తిరిగి వెళ్ళాలి, నేను నా మిస్సెస్ అక్కడ ఉద్యోగం చేసుకోవాలి అన్న ఆలోచనతో కట్టాం కదా, ఇంకా మా డబ్బు మాకు రాలేదు అనే ఆలోచనతో అతను ఇంకా వెరిఫై చేసి ఇది ఫేక్ అని తెలిసి మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే దీంట్లో కంప్లైంట్లో ఉన్నారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రాపర్గా మనీ వీళ్ళ ముగ్గురికే ఇచ్చారా సార్ ఫిర్యాదుదారులు? ముగ్గురికంటే ఒక 3 అకౌంట్లు అతను ఇవ్వడం జరిగింది. ఆ 3 అకౌంట్లకి మనకి ఏదైతే కంప్లైంట్ ప్రకారం ఉందో దాని ప్రకారం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంట్లో వీళ్ళిద్దరు పాత్ర ఏంటి సార్? ఎందుకంటే యూట్యూబర్ రమానందన్ అండ్ ఆయన భర్త మధుకర్, అంటే వీళ్ళిద్దరు రమానందన్ సంబంధించిన భర్త మధుకర్ ఈ కన్సల్టెన్సీ నడుపుతున్నారని చెప్తున్నారు. ఇందులో ఆవిడ పాత్ర ఏంటి, యూట్యూబర్ పాత్ర ఏంటి? నాకు కంప్లైంట్ చెప్పిన సారాంశం ప్రకారం ఏంటంటే, నందన్ గారు కూడా యూకేలో ఉన్నప్పుడు వీళ్ళు మిస్సెస్తో మాట్లాడి మీకు ఇది ఈ విధంగా చేపిస్తాము, మా భర్త కన్సల్ట్ చేస్తున్నారు కదా, దీని మీద ఇబ్బంది ఏం లేదు అని మాట చెప్పడం జరిగిందని చెప్పి మాకు తెలియపరిచారు. యాక్చువల్గా అంటే మాకున్న సమాచారం అంటే ఈ ఫిర్యాదుదారుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నవంబర్లో ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. బట్ ఎందుకు సార్ ఇంత డిలే అయింది? అంటే వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయడం ఇవన్నీ చేశారా? దీంట్లో డిలే అయితే ఏం లేదండి, యాజ్ ప్రాసెస్ విచారణ జరుగుతుంది. బట్ ఏంటంటే ఇతను ఏదైతే మధుకర్ని ఇచ్చిన అకౌంట్లు నెంబర్లు ఉన్నాయి కదా, వాళ్ళు అనేది అప్పుడు కొన్ని నెంబర్లు పని చేయకపోవడం, వాళ్ళ అకౌంట్లు అనేవి కొంచెం కనుక్కోవడం ద్వారా వాళ్ళు కొంతమంది ఢిల్లీ అని, కొంతమంది యూఎస్లో ఉన్న అకౌంట్ అని, కొంతమంది హైదరాబాద్ అని చెప్పి తెలిసింది. దాని ప్రకారం కొంచెం ఈ వెరిఫికేషన్లో విచారణలో కొంచెం డిలే అయింది తప్ప ఇంకేమీ లేదు. యాక్చువల్గా రమానందన్ ఆవిడ ఏదైతే నందూస్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ నడుపుతుందో ఆవిడ ఒక మాట అన్నారు సార్, మా అకౌంట్లో కానీ మా హస్బెండ్ అకౌంట్లో కానీ డబ్బులు వేసిన నిరూపించండి అని అంటున్నారు. అంటే ఈ కేసు పర్టికులర్గా చూస్తుంటే డబ్బులు వేశారు అంటే డబ్బులు అడిగిన మాట వాస్తవమే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, డబ్బులు వేసిన అకౌంట్ మాది కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మాకు థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ అని రకరకాల కారణాలు చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇందులో ఎంతవరకు జెన్యూటీ ఉంది ఈ కేసులో? విచారణలో మొత్తం అంతా నిజం తెలుస్తుందండి. ఎవరెవరి అకౌంట్లో ఎవరు వేసారో, ఎవరి అకౌంట్కి వెళ్ళినాయి అనేది విచారణలో వస్తుంది. దానికి ఇబ్బంది పడిన అవసరం లేదు. లుకౌట్ నోటీసు జారీ చేశారని తెలుస్తుంది కదా, నిజమేనండి అది? లుకౌట్ నోటీసు జారీ చేస్తున్నామన్నారు. యాక్చువల్గా కేసు నమోదు చేసింది నవంబర్ డిసెంబర్లో అన్నారు. బట్ ఇప్పటికే 6 నెలలు 7 నెలలు అయిపోయిందండి. లుకౌట్ నోటీస్ జారీ చేయడానికి ఎందుకండి డిలే ఎందుకైంది? అంటే వాళ్ళకి వీళ్ళిద్దరూ వచ్చి ఇప్పటికల్లా ఫారిన్ సిటిజన్స్ అవడం వలన వాళ్ళ పాస్పోర్ట్లు మనకి కొంచెం అందలేదు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో కొంచెం వాటిని కలెక్ట్ చేసుకున్నాము. దాని ప్రకారం లుకౌట్ నోటీస్ ఏర్పాటు చేస్తాం. కొంతమంది చెప్తున్న ఆరోపణ ఏంటంటే
ఇప్పటికీ 7 నెలలు 6 నెలలు అవుతుంది ఫిర్యాదు చేసి. ఇంకా ఫిర్యాదులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారంటున్నారు. బట్ ఈ ముందే కనుక యాక్షన్ తీసుకుంటే ఈ 2-3 టైమ్స్ ఈ మధ్యకాలంలో వచ్చారు, దొరికే అవకాశం ఉండేది. బట్ ఈ కేసు ఇంకా ల్యాగ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. కేసు కట్టినప్పుడు అయితే వాళ్ళు ఇక్కడ ఇండియాలో తెలియరండి. కేసు కట్టినప్పుడు ఇండియా తెలియదు, మేము కూడా అవకాశం చూసాము, వాళ్ళు ఇండియాలో లేరు. అయితే కేసుని చాలా స్పీడప్ చేస్తున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు. బట్ కేసు పెట్టి దాదాపు ఒక 6 months అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు కేసు వాళ్ళకి సంబంధించి పూర్తిగా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ దగ్గర నుంచి అన్నీ ఇప్పుడు వచ్చాయి. కాబట్టి లుకౌట్ నోటీస్ అయితే జారీ అయింది. ఖచ్చితంగా ఇండియాకి వచ్చే పరిస్థితి ఉంటే రమానందన్ కానీ ఆమె భర్త మధుకర్ కానీ ఇండియాకి వచ్చే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ నమోదైంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. ఇంకా బాధితులు కూడా చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇట్లా ఏదైతే వీసా ఇప్పిస్తామని చెప్పి వీసా రెన్యూవల్ని చేస్తామని చెప్పి ఇట్లా విదేశాల నుంచి ఆపరేట్ చేసుకుంటూ కూడా ఇండియా అకౌంట్లో డబ్బులు వేయించుకుంటూ ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రమానందన్ ఒకటి చెప్తున్నప్పటికీ ఇక్కడ ఫిర్యాదుదారులు మాత్రం క్లియర్గా మాతో మాట్లాడిన ఆడియో రికార్డ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మేము వేసిన అకౌంట్ నెంబర్తో పాటు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రమానందన్ ఆమె భర్త మధుకర్ కూడా చీటింగ్ చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అయితే ప్రస్తుతం ఒక కేసు అయితే నమోదైంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.